పరగడుపునే తాగితే చాలా మంచిదని పెద్దలు ఆయుర్వేద నిపుణులు చెప్తుంటారు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. విటమిన్లు ఏ, సి, ఈ, బి కాంప్లెక్స్ తో పాటు కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. ఖాళీ కడుపుతో కలబంద రసం తాగితే ఈ పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి. జీర్ణ వ్యవస్థకు మంచిది. పరగడుపునే దీన్ని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు చాలా మంది ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది. ఈ మొక్క రక్తంలో చక్కెర, కొవ్వును నియంత్రించే అవసరమైన ఎంజైమ్లను కలిగి ఉంటుంది. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. యాసిడ్ రిఫ్లెక్స్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణాశయాంతర సమస్యలను నివారిస్తుంది. కడుపులోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. శరీరాన్ని డీటాక్స్ గా ఉంచుతుంది. సహజంగా పొట్ట శుభ్రమవుతుంది. కడుపులోని వ్యర్థాలను బయటకు పంపి కాలేయాన్ని కూడా శుభ్రంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. పరగడుపున ఈ రసం తాగితే అంతా మంచి జరుగుతుందా అంటే కాదు. కలబంద రసాన్ని అతిగా తాగితే శరీరంలో పొటాషియం లోపం ఏర్పడి గుండె వేగంగా కొట్టుకుంటుంది లేదా ఆగిపోతుంది. ముఖ్యంగా చలికాలంలో కలబంద రసాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు కలబంద రసం తాగకూడదు. దీనివల్ల పుట్టబోయే శిశువుకి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇది గర్భవతులు తాగితే కొన్నిసార్లు అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది.